ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ప్రతి శనివారం ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే దేశం విడిచి వెళ్లొద్దని సూచించింది. ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ప్రతి శనివారం ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే దేశం విడిచి వెళ్లొద్దని సూచించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. మొన్న సాయంత్రం పొద్దుపోయిన తర్వాత బెయిల్ ఇస్తే నిన్న సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా జైలు నుంచి వెంకటరెడ్డి విడుదలై వెళ్లిపోయారు. మైనింగ్ రాష్ట్రంలో గనుల శాఖ ఆదాయానికి గండు కొట్టడమే కాకుండా పలు కాంట్రాక్టులు కూడా ఇష్టానుసారంగా ఇచ్చిన ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొదటి నుంచి కూడా దీనిపై వరుస కథనాలు ప్రసారం చేశాయి, ప్రచురితమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఏసీబీకి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. ఏసీబీ దర్యాప్తు చేసిన అనంతరం గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని సెప్టెంబర్ లో అరెస్ట్ చేశారు. అయితే ఆయన అరెస్ట్ అనంతరం 20వ తేదీన అరెస్ట్ అనంతరం ఆయనకు ఆరోగ్యం సరిగా లేదనే సాకుతో బెయిల్ కావాలి అని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగిన అనంతరం మొన్న రాత్రి అంటే 15వ తేదీ సాయంత్రానికి బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ అనంతరం పూచీకత్తులు సమర్పించి నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలై వెళ్లిపోయారు. అయితే ఏసీబీ అధికారులు ఎప్పుడు గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో విపరీతమైన హడావుడి చేసిన ఏసీబీ అధికారులు ఆయనకు బెయిల్ వచ్చి బయటకు వెళ్లిన తర్వాత కూడా నోరు మీద పెట్టలేదు. ఈ విషయమై పలు మార్లు వారితో కన్ఫర్మ్ చేసుకునేప్పుడు ప్రయత్నించినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు ఎవరు నోరు మీద పెట్టడం లేదు. అయితే వెంకటరెడ్డికి బెయిల్ రావటంలో బెయిల్ వచ్చిందని ఈ విషయంలో ఏసీబీ అధికారులు సరిగా వ్యవహరించలేకపోయారు, సరైన ప్రగతి చూపించలేకపోయారు కేసు దర్యాప్తులో అని చెప్పి బయట విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.